ప్రైజ్ ది లార్డ్. చిక్కలిబెట్టు పాపములు మూడవ భాగం. శారీరక సంబంధమైన పాపాలలో అసూయ చాలా చెడ్డది, అనవసరమైనది. అసూయ ద్వేషాన్ని పెంచుతుంది, పరువు ప్రతిష్టల్ని పాడు చేస్తుంది, సంఘాలను చీల్చివేస్తుంది, హత్యలు చేయిస్తుంది. అసూయ వలన స్నేహితులు తగ్గిపోతారు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని బైబుల్ చెప్తుంది. సైకియాట్రిస్టులను మించి మంచి సలహాలనిచ్చే బైబుల్ ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము అని చెప్తుంది. అంటే ధనికుడిని చూచి అసూయ పడవద్దని, ఒకవేళ అసూయ పడినా సరే మనకు ఒక పైసా కూడా కలిసి రాదని, మన ఆత్మ దివాలా తీస్తుందని బైబుల్ చెప్తుంది. బైబుల్ ప్రకారము అసూయ మన స్వభావంలోనే ఉంటుంది. ఏబేలు పట్ల దేవుడు తన అనుగ్రహము చూపించాడని కయీను అసూయ పడ్డాడు. చివరికి తన సొంత తమ్ముడినే హత్య చేశాడు. అంటే అసూయ మనము చేసే పని మంచిదా కాదా అనే వివేచన లేకుండా చేస్తుంది. సోదరులందరూ అసూయపడి యోసేపును ఐగుప్తుకి అమ్మివేశారు. దానికి ప్రతిఫలముగా గొప్ప కరువు వచ్చి వారిని పట్టి పీడించింది. చివరికి వారందరూ యోసేపు కాళ్ళ మీద పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అసూయ ఎదుటివాని కంటే అసూయపరునికే ఎక్కువ కీడు చేస్తుంది. మొర్దెకైపై అసూయతో హామాను ఏవేవో రాజకీయ పుట్టింతలు చేశాడు. అతన్ని ఉరి తీయడానికి ఉరి కంబాన్ని కూడా తయారు చేశాడు. అయితే చివరికి అదే ఉరి కంబంపై హామాను ఉరి తీయబడ్డాడు. మన జీవితంలో ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అసూయ హరిస్తుంది. దైవ సహవాసం నుండి అసూయ మనిషిని దూరము చేస్తుంది. మరి ఇటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కొల్లగొట్టే ఇటువంటి పాపమైన అసూయ నుండి విముక్తి ఎలా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. మొదటిగా నీలో అసూయ ఉన్నదని ఒప్పుకోవాలి. రెండవదిగా నీ పాపాన్ని దైవ సన్నిధిలో ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన మన పాపములను క్షమించును అని మనము చూస్తూ ఉంటాం. మూడవదిగా నీ హృదయాన్ని తెరిచి పునర్జీవం పుట్టించే క్రీస్తు కృపను పొందుకున్నటకు ప్రార్థించాలి. ఎందుకంటే స్వశక్తి వలన అసూయను జయించలేం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలనని. చివరిగా ప్రేమను కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. ఎందుకంటే విస్తారంగా ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈర్ష్య, అసూయలకు చోటు ఉండనే ఉండదు. ఆమేన్.